వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. తిరుపతిలో ఉన్నటువంటి నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నటువంటి వేరియస్ జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కింద వర్క్ చేసేటువంటి ఒక సంస్థ. పార్లమెంట్లో ఒక యాక్ట్ ద్వారా ఈ సెంట్రల్ యూనివర్సిటీని తీసుకురావడం జరిగింది. ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలో ఉండడం జరిగింది. ఈ సాంస్క్రిట్ యూనివర్సిటీ అనేది మనకి ఈ జాబ్స్ కన్నా మనం సెలెక్ట్ అయితే తిరుపతిలోనే మనం జాబ్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా పోస్టులను ఫిల్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది మనకి రిలీజ్ చేశారు. ఇవన్నీ కూడా నాన్ టీచింగ్ పొజిషన్స్ కోసమే మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ఒక పోస్ట్ మాత్రం లైబ్రేరియన్ అనే పోస్ట్ మాత్రమే డిప్యుటేషన్ పైన, అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ లేదా డిప్యుటేషన్ అన్నారు. అంటే నిరుద్యోగుల ద్వారా అయినా ఫిల్ చేయొచ్చు, లేదా ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నటువంటి అభ్యర్థుల ద్వారా అయినా ఫిల్ చేయొచ్చు అని ఇవ్వడం జరిగింది. సో ఇది మాత్రం, ఈ ఒక్క పోస్ట్ మాత్రం మనకి డిప్యుటేషన్ ద్వారా ఫిల్ చేయబోతున్నారు. మిగిలినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా, అంటే నిరుద్యోగుల ద్వారా ఫిల్ అనేది చేయబోతున్నారు. సో ఇక్కడ మొదటిది వచ్చి అసిస్టెంట్ రిజిస్టర్ అనే పోస్ట్ ఉంది. ఒక్క పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా అన్రిజర్వ్డ్ వేకెన్సీ కాబట్టి ఏ క్యాస్ట్ వారైనా సరే ఈ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో దీనికి పే లెవెల్ 10 ద్వారా మనకి 7th CPC ద్వారా శాలరీ అనేది ఉంటుంది. అంటే నియర్లీ 80,000కు పైగా శాలరీ పర్ మంత్ అనేది మనకి అసిస్టెంట్ రిజిస్ట్రార్ అనే జాబ్కి రావడం జరుగుతుంది. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి ప్రొఫెషనల్ అసిస్టెంట్ అనే పోస్ట్ ఉంది. ఇది కూడా ఒక పోస్టు అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించింది కాబట్టి దీనికి కూడా మనకి ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళైనా సరే అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. లెవెల్ 6th పే మ్యాట్రిక్స్ ద్వారా మనకి దీనికి శాలరీ నియర్లీ 70,000 వరకు శాలరీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది. ఇది కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీలోనే ఉంది కాబట్టి ఏ క్యాస్ట్ వారైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. 50,000కు పైగా శాలరీ దీనికి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ లాంగ్వేజ్ ల్యాబ్ అండ్ టెక్నాలజీ ల్యాబ్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది. ఇది కూడా అన్రిజర్వ్డ్ కాబట్టి ఏ క్యాస్ట్ వారైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ల్యాబొరేటరీ అసిస్టెంట్కి సంబంధించి 55,000కు పైగా శాలరీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ అప్పర్ డివిజన్ క్లర్క్ ఒక పోస్ట్ ఉంది. ఇది కూడా అన్రిజర్వ్డ్ వేకెన్సీనే కాబట్టి దీనికి కూడా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైనా 50,000కు పైగా శాలరీ ఉంటుంది. లైబ్రరీ అటెండెంట్ అనే పోస్టులు 2 ఉన్నాయి. ఇవి కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించిన వావి కాబట్టి ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. అంటే ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి మనకి 40,000 వరకు శాలరీ రావడం జరుగుతుంది. ఇక గ్రూప్ సి పోస్ట్ అయినటువంటి MTS జాబ్స్ అనేవి ఉన్నాయి. ఇది ఒకటి ఉంది. దీనికి కూడా ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా 40,000కు పైగా శాలరీ పర్ మంత్ రావడం జరుగుతుందన్నమాట. సో ఈ శాలరీస్ అన్ని స్టార్టింగ్లో ఉండే శాలరీస్ అని నేను మీకు చెప్తున్నాను. అయితే ఈ జాబ్స్కి ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో మనం ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత దాన్ని ప్రింట్ తీసి మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేయాలి అప్లికేషన్ అనేది. అది ఏ విధంగా చేయాలి అనేది కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. అప్లికేషన్ ఫీజు మాత్రం 800 రూపాయలు ఇవ్వడం జరిగింది. అండ్ ఎవరైతే అన్రిజర్వ్డ్ OBC ఎకనామికలీ వీకర్ సెక్షన్ మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు 800 రూపాయల ఫీజు అనేది పే చేయాలి. అండ్ SC ST పర్సన్ విత్ డిజేబిలిటీ అందరూ ఉమెన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళందరూ 800 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేటు 30/11/2025 లోపు అప్లికేషన్స్ అనేవి చేసుకోవాలి. అయితే ఈ ఆన్లైన్ అప్లికేషన్స్ చేసుకున్న తర్వాత మనము మన యొక్క అప్లికేషన్ ఆన్లైన్లో అప్లై చేసుకున్నటువంటి అప్లికేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రింట్ తీసుకొని ఒక అడ్రస్కి పంపించాలి. దాంతోపాటుగా మన జిరాక్స్ కాపీస్ ఏవైతే ఉంటాయో క్వాలిఫికేషన్ సంబంధించి ఇతరత్ర సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా దాని వెనకాల పిన్ చేసుకొని ఏ అడ్రస్కి పంపించాలి అంటే రిజిస్ట్రార్ నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ తిరుపతి 517507 ఆంధ్రప్రదేశ్, ఈ యొక్క అడ్రస్కి వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా 10/12/2025 లోపు మనం పంపించాల్సి ఉంటుందన్నమాట. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి 30/11/2025 లాస్ట్ డేట్ అయితే ఆన్లైన్లో అప్లై చేసుకున్నటువంటి అప్లికేషన్ ప్రింట్ తీసి వాళ్ళకి పంపించడానికి లాస్ట్ డేట్ వచ్చి 10/12/2025 లోపు మనం వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. బై పోస్ట్ ద్వారా పంపించాలి అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. డైరెక్ట్గా మీరు తీసుకుని వెళ్ళి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. పోస్ట్ ద్వారానే పంపించాల్సి ఉంటుంది అని మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే లైబ్రరీన్ అనే పోస్ట్కి మాత్రం మనకి మాస్టర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ సైన్స్ లేదా డాక్యుమెంటేషన్ సైన్స్ చేసిన వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఇక
అసిస్టెంట్ రిజిస్టర్ అనే పోస్ట్ ఒకటి ఉంది కదా, దీనికి మాస్టర్స్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 55% మార్క్స్ ఉన్నటువంటి వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా మనకి అవసరం లేదు. ఏజ్ లిమిట్ మనకి 40 సంవత్సరాలుగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి ప్రొఫెషనల్ అసిస్టెంట్ అనేది పోస్ట్ ఒక పోస్ట్ ఉంది కదా, దీనికి మాస్టర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 2 years ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరిగింది. లేదా బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళకి 3 years ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అలాగే నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. 35 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఎడ్యుకేషన్ సంబంధించి ఒక పోస్ట్ ఉంది. శిక్షా శాస్త్రి లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్ బీఈడీ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేయవచ్చు. 1 year ఎక్స్పీరియన్స్ అనేది ల్యాబొరేటరీ వర్క్లో ఉండాలి. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. డిజైరబుల్గా మనకి నాలెడ్జ్ ఆఫ్ సాంస్క్రిట్ పైన నాలెడ్జ్ ఉండాలి అంటున్నారు. 32 years వరకు ఉన్నటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ లాంగ్వేజ్ ల్యాబ్ అండ్ టెక్నాలజీ ల్యాబ్కి సంబంధించి శిక్షా శాస్త్రి లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్ బీఈడీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 1 year ఎక్స్పీరియన్స్ అనేది ల్యాబొరేటరీ వర్క్లో అడగడం జరిగింది. కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. అలాగే సాంస్క్రిట్ నాలెడ్జ్ అనేది ఉండాలి. మనకి ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్గా ఇచ్చారు. అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ ఐసీటీ ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని హ్యాండ్లింగ్ చేసే ఎక్స్పీరియన్స్ ఉండాలి అంటున్నారు. 32 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు దీనికి అప్లై అవ్వచ్చు. నెక్స్ట్ అప్పర్ డివిజన్ క్లర్క్ అనే జాబ్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది. డిగ్రీ కంప్లీట్ చేసి 2 years ఎక్స్పీరియన్స్ అనేది లోయర్ డివిజన్ క్లర్క్గా ఎవరైతే చేస్తుంటారో యూనివర్సిటీలో కానీ, రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్లో కానీ, సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన వాటిలో కానీ, పబ్లిక్ సెక్టర్ యూనిట్లో కానీ, అటానమస్ బాడీస్లో కానీ చేసిన వాళ్ళు దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. అలాగే ఇంగ్లీష్ టైపింగ్ అనేది 35 words per minute అనేది వచ్చి ఉండాలి. హిందీ టైపింగ్ 30 words per minute ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ అనేది తప్పనిసరిగా ఉండాలి. 32 years వరకు ఉన్నటువంటి అభ్యర్థులు దీనికి అప్లై అయ్యవచ్చు. నెక్స్ట్ లైబ్రరీ అటెండెంట్ ఈ జాబ్కి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అలాగే సర్టిఫికేషన్ కోర్స్ అనేది లైబ్రరీ సైన్స్లో చేసి ఉండాలి. అలాగే 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. కాలేజీలో కానీ, యూనివర్సిటీలో కానీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లైబ్రరీలో కానీ ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అలాగే బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అనేది ఉండాలి. 32 years వరకు ఉన్నటువంటి అభ్యర్థులు దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫైనల్ పోస్ట్ వచ్చి మనకి గ్రూప్ సి ఎంటీఎస్ జాబ్. దీనికి 10th పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. లేదా ఐటీఐ పాస్ అయిన వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ 32 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్లో మనం ఫోటో, సిగ్నేచరు, మార్క్స్ కార్డ్స్, ఓబీసీ అంటే కేటగిరీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్, పర్సనల్ డిజేబిలిటీ అయితే దానికి సంబంధించింది, అకాడమిక్ క్వాలిఫికేషన్ సంబంధించింది, ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్, ఇవన్నీ కూడా మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి మనకి అప్లికేషన్ ఫీజు అనేది 800 రూపాయలు ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎవరికి వర్తించదండి ఇక్కడ. ఎందుకంటే ఆల్రెడీ మనకి అన్ని పోస్టులు కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎవరికి వర్తించదు. ఓన్లీ అక్కడ ఇచ్చినటువంటి ఏజ్ అయితే ఉందో అదే ఫైనల్ ఏజ్గా మనం తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించి ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏవైతే బెనిఫిట్స్ వర్తిస్తాయో అవన్నీ కూడా ఈ నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీలో వర్క్ చేసేటువంటి అభ్యర్థులకు వర్తించడం జరుగుతుంది. అండ్ ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.